అమెరికాలో కనుక చూసినట్లయితే మన దగ్గర అయితే 2 కీలక పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఉంది, వైసీపీ పార్టీ ఉంది. వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా సైన్యం అక్కడ ఉంటుంది. అక్కడి నుంచే వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. ఎవరికి బలం ఎక్కువ ఉంది అనుకుంటారు అక్కడ? యాక్చువల్ సోషల్ మీడియా పరంగా చూస్తే ఫస్ట్ నుంచి కూడా టీడీపీ ఆధిపత్యం ఉందండి. తెలుగుదేశం వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, సోషల్ మీడియా ఏర్పడినప్పటి నుంచి కూడా. బట్ లాస్ట్ ఎలక్షన్స్కి మాత్రం ఫస్ట్లో అరౌండ్ 2014లో జరిగినప్పుడు అయితే యాక్చువల్గా వైసీపీ వాళ్ళు పెద్దగా సోషల్ మీడియా మీద పెద్ద ఫోకస్ చేయలేదు. తర్వాత వాళ్ళకి అధికారం రానప్పుడు దెన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ లాస్ట్ మూమెంట్లో అందులో తక్కువ ఓట్ల శాతంతో ఓడిపోవడానికి సోషల్ మీడియా సరిగా సోషల్ మీడియాలో వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళు ఈవెన్ ఎంకరేజ్ కూడా చేయలేదు. వైసీపీ వాళ్ళు ఈవెన్ ఎంకరేజ్ కూడా చేయలేదు. పట్టించుకోలేదు, ఎన్ఆర్ఐ ఓట్లు ఉండదు అనుకున్నట్టు అనుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా దీనిలో యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో తర్వాత దెన్ రియలైజ్డ్ ఒకసారి వాళ్ళకి రిక్వైర్డ్ సీట్ రాకపోతే 2014లో ఎలక్షన్స్లో దెబ్బ తగిలినప్పుడు అప్పుడు అనుకున్నారు ఎన్ఆర్ఐ వింగ్ ఉండాలని. అప్పటికప్పటికి ఎన్ఆర్ఐ వింగ్లు ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత అరౌండ్ మన 2019 ఎలక్షన్స్ ముందర ఒక 2 ఇయర్స్ 17లో అనుకుంటాను, 17లో పెద్ద సదస్సు పెట్టారు. అక్కడ ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళారు. అక్కడి నుంచి యాక్టివేట్ అయ్యారు వాళ్ళు. బట్ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో టీడీపీకి బలము బలహీనత కూడా అదే. సో కొంత వ్యతిరేకత కూడా అదే అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే చిలువలు పలువులు చేయడం వల్ల ఒక్కొక్క పార్టీ అభిమానులు ఏమవుతుందంటే నెగిటివ్ క్యాంపెయిన్ అయిపోతుంది. చెప్పనాటి ఉండదు, చెప్పేటి ఉండదు, ఏదో బిట్ తీసుకొస్తారు, దానిలో తమ్ముడీలు వదిలేస్తారు. సో అది పూర్తిగా నెగిటివ్ అవుతుంది పార్టీలకు కూడా. సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా కొట్టుకోవడాలు, దాన్ని ఎలా చూడాలని అంతకుముందు కూడా గొడవ అది ఎప్పుడు పోలీస్ కేసు అవడం, అదే బాలకృష్ణ ఫిలిం అప్పుడు. ఈ మధ్యన ఏమైపోయిందంటే ఈవెన్ సినిమా హీరోలు కూడా కొన్ని ఉంటాయండి, కొన్ని ఎలిమెంట్స్ వాళ్ళు ఏంటంటే ఒక్కటి స్టార్ట్ చేస్తాడు, ఇంకా ఆటోమేటిక్ కొందరు అట్రాక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఆ స్టూడెంట్స్ అందరూ పోయి ఆ గ్రూపులో చేస్తారు. వాళ్ళకి ఏం పని ఉండదు, వాళ్ళు సినిమా టికెట్లు ఫ్రీగా వస్తాయి. సో ఇప్పుడు బాలయ్య సినిమా, చిరంజీవి సినిమా 3 వర్గాలు అయిపోయినాయి ఆడ. బాలయ్య సినిమా, చిరంజీవి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది అనుకోండి, సో ఆ గ్రూప్ అంతా కలిపి టికెట్లు ఒక ఆయన ఎవరు స్పాన్సర్ చేస్తాడు. ఐటీ కంపెనీ కదండి, ఒక 100 టికెట్లు ఇస్తాడు. ఓపీటీ వాళ్ళ కదా, 100 టికెట్లు ఇస్తే వీళ్ళందరూ ఒక బ్యాచ్ కేరడం, ఇంకా ఒక ర్యాలీ తీయడం, ఇంకా దానిలో హరుచుకోవడం అట. కానీ ఎప్పుడు కూడా చాలా డీసెంట్స్గా ఉండేది. ఒక 4 ఇయర్స్ బ్యాక్ కూడా ఎవరు అభిమానం వాళ్ళదే అన్నట్టు ఉండేది. ఈ మధ్యలో ఇప్పుడు వచ్చిన కొత్త బ్యాచ్ ఉన్నారు కదా స్టూడెంట్స్, అనుకోకుండా ఒకరినొకరు తోచుకోవడం, కొట్టుకోవడం, అరుపుకోవడం వల్ల చాలా గలీజ్ అయిపోతుంది. చాలా బాధాకరం అది. ఎందుకంటే అది ఫస్ట్ అవాయిడ్ చేయాలి. ఎవరు కూడా ఇష్టపడరు అవి. అంటే కుల సమరం అక్కడ కూడా ఉందా? కమ్మ, కాపు, రెడ్డి ఈ మధ్య సినిమాల పరంగా, పార్టీల పరంగా బాగా ఇదైందండి. ఈ మధ్య బాగా ఎక్కువ ఉంది, లేదని నేనైతే అన్నా. అక్కడ కూడా స్టార్ట్ అయింది. బట్ కొంచెం అంత తగ్గించుకుంటే చాలా మంచిది అనమాట. ఇప్పుడు కొందరు, ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు. ఒక వర్గం ఏమో నిరసనలు చేసింది అమెరికా అంతా, ఇంకొక వర్గం అపోజిషన్ వర్గం ఏమో పార్టీ చేశారు. సో పార్టీ చేసుకున్నారు. పార్టీ అంటే జస్ట్ అంటే ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ కలిసి పార్టీ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా జరిగాయి, ప్రతి చోట జరిగాయి. ఇదేనుగా అప్పుడు ఈ ఫస్ట్ కానీ చాలా దేశాల్లో చంద్రబాబుకు అనుకూలంగా ర్యాలీలు చేయడం అది కూడా జరిగింది. అంటే ఇది వాళ్ళకి మామూలుగా ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్స్ కూడా బాగా యాక్టివ్గా ఉంటాయండి టీడీపీలో. వాళ్ళు దే డూ చాలా కష్టపడతారు, వాళ్ళు చేస్తారు. కానీ బట్ ఒక్కోసారి నెగిటివ్ అవుతుంది. సో ఎక్కడ మనం నిరసన చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో మనం ఎన్నుకున్న ప్లేస్ కానీ, ప్రదేశం కానీ అన్నీ కూడా అనమాట. ఇప్పుడు ఒకసారి అయితే ఆఫీసులకి నల్ల డ్రెస్ వేసుకోమన్నారు. అది వర్క్ ప్లేస్లో మనం అవన్నీ చేయకూడదు, ప్లే అరౌండ్ చేయకూడదు, ఎంత మనం ఇదైనా కూడా. ఎందుకంటే ప్రైవేటే కదా. సో అవి సక్సెస్ కాలేదు అది. బట్ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇక్కడ చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి కదా, ఐటీ కంపెనీల్లో ఎవరో టీడీపీ అభిమానికి సంబంధించిన కంపెనీ ఉంటుంది అనుకోండి, అక్కడ ఏదో ఎంప్లాయీస్ తీసుకుని వాళ్ళు ఫోటోలు పెట్టడం, షేర్ చేయడం అట్లా అవుతుంది. సో జనరల్గా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడంలో ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక పార్కులో ఒక ఈవెంట్ చేశారు, ఇబ్బంది లేదు, దాని వరకు అయిపోయింది అంతే కదా. సో మనకు ఎన్ఆర్ఐలు అక్కడికి వెళ్ళింది ఏంటంటే, మన దైనందిక జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును, ఈ రాజకీయాలు యాడ్ చేయడం వల్ల నీ క్లోజ్ ఫ్రెండ్, నేబరు రేపు హెల్ప్ చేసడంలో వాళ్ళకి గ్రూపులాగా తయారవుతున్నాయి. అది చాలా బాధాకరం. ఈ మధ్యనండి ఈ 3-4 సంవత్సరాలు ఇది రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ స్టూడెంట్ బ్యాచ్.
ఈ యంగ్ బ్యాచ్ వెళ్ళిపోతున్నారు, కులాల వారీగా చీలిపోతున్నారు, అలా గొడవలు అయిపోతుంది. ఓకే, వెరీ స్మాల్ ఇష్యూస్ ఏముండవు అసలు. టక్కని పోలీసులో ఒక కేసు అయ్యాడు అనుకోండి, వాడిని ఇమీడియట్గా పంపించి రిపోర్ట్ చేస్తారు. ఓకే, మొన్న ఒక ప్రముఖ తెలుగుదేశం వ్యక్తిని వాళ్ళు, అది చాలా చిన్న ఇష్యూ, బట్ అంతకుముందు ఎప్పుడో తను కొంచెం రఫ్గా మాట్లాడినాడని అతనికి కాలుకి వేసారు, వేసి ట్యాగ్ వేసి తన్ని అవమానం చేశారు. ఎవరు? పోలీసులే. అంటే అది అవమానమే, అంటే వాళ్ళ దృష్టిలో కరెక్ట్. అది అంతకుముందు అవమానం కదా, ఏదో యూనివర్సిటీ, ఫేక్ యూనివర్సిటీలో ఉన్న మన పిల్లలకి అట్లా వేసినట్టు వీళ్ళకి కూడా వేశారు. జనరల్ క్యాజువల్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మధ్య కూడా, ఇక్కడేమో పార్టీలు ఒకటే, అందరూ కలిసి పనిచేస్తారు, అక్కడ కొట్టుకోవడం ఎందుకు? అవును. సో ఇది నడుస్తుంది. అది చాలా సింపుల్ ఇష్యూస్కి గొడవలు అనమాట, అరుపులు అన్ని కూడా మారాయి. ఇక్కడ బాలకృష్ణ ప్లస్ పవన్ కళ్యాణ్ ఎన్ఆర్ఐల గురించి చెప్పారు, జనసేన టీడీపీ మధ్య పొత్తుంది, కానీ అక్కడ అలా గొడవ అయిందా? అక్కడ సెటిల్ అయిందని ఇంకా అలాగే ఉందా? సెటిల్ అవుతాయి, ఇంక ఇవన్నీ కేసులు అయిన తర్వాత సెటిల్ అవుతాయి, కానీ మళ్ళీ ఎవడో ఒకటి లేపుతారు. ఇది ఏమవుద్దంటే వీళ్ళు అట్లా ఉంటే కానీ మేము లైమ్ లైట్లో ఉన్నాం అనుకుంటారు, కానీ మనం పోయిన ప్రదేశం వేరే, మన పరిస్థితులు వేరే అనేది గమనించాలి. అంటే అంత డిఫరెన్స్ ఉందా కాపు కమ్యూనిటీలో? ప్లస్ అంటే ఆ సినిమాలో రెడ్డి కమ్యూనిటీ తయారైంది, కాపులుగా తయారయ్యారు. బై డిఫాల్ట్ కమ్మ కమ్యూనిటీ ఎప్పుడు యాక్టివే, మామూలుగా కూడా ఫస్ట్ నుంచి కూడా ఇంటర్నెట్ దీనిలో వాళ్ళు యాక్టివ్. బట్ సర్వీసెస్ కూడా చేశారు. ఇప్పుడు తానా వాళ్ళు చాలా సర్వీసెస్ చేసేవాళ్ళు. ఎన్ఆర్ఐలకి నాకు తెలిసినప్పుడు నేను 2000లో వెళ్ళాను, వెళ్ళినప్పుడు తానా సర్వీసెస్ చాలా ఆశ్చర్యం. మేమందరం కూడా పోయి ప్రసాద్ తోటకూర గారితో వాళ్ళందరితో వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత డివైడ్ అవ్వడం, ఆట తర్వాత మళ్ళీ నాట అవ్వడం, అటు సైడ్ 2 డివైడ్ అవ్వడం వల్ల ఏమవుద్దంటే, కానీ ఈవెంట్స్లో ఏమి ఇబ్బంది అవ్వట్లేదు. ఓన్లీ పొలిటికల్ ఫోరం ఏదైనా ఈవెంట్ పెట్టినప్పుడు వీళ్ళు ఆవేశాలు అదుపుకోవట్లేదు. అందువల్ల ఏంటంటే అన్ని సభల్లోనూ పొలిటికల్ ఈవెంట్స్ పెట్టకుండా, రాజకీయ చర్చలు పెట్టకుండా వదిలేస్తే గొడవలే ఉండవు. మీరు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళండి, నాట్స్ కానీ, నాట కానీ, ఆట కానీ, ప్రతి దగ్గర కూడా ఆ రాజకీయం ఏదైనా పెట్టారంటే అక్కడ గొడవ అవుతుంది. అదే కవర్ అవుతుంది తప్పితే వాళ్ళు చేసిన అంత అద్భుతమైన ప్రోగ్రాంలు కానీ, స్వామీజీల ప్రసంగాలు కానీ, లేదా స్పిరిచువల్ మీటింగ్స్ కానీ, లేదా ప్రముఖులు వచ్చిన పర్సనల్ డెవలప్మెంట్ వాళ్ళు కానీ ఆ మెసేజ్లు ఏవి వెళ్ళట్లే. ఎంతసేపు తానాలో తనులాట, ఆటలో కుమ్ములాట, ఇవి హెడ్డింగ్ పెడుతున్నారు. అక్కడ పోయిన తర్వాత మన విలేకరులు కూడా కొంచెం వాళ్ళు రెచ్చగొట్టడం అవి చేయడం వల్ల ఏంటంటే అది పెద్దది. ఇది ఎక్కడైనా చిన్న గొడవ జరుగుతుందంటే అది చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏపీలో అయితే తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు కుదిరింది, అక్కడేమో అంత కొట్టుకుని కాళ్లకు బేడీలు కూడా వేసే పరిస్థితి. ఇప్పుడు సద్దుమణిగిందా? అదే కంటిన్యూ అవుతుందా? అంటే వీళ్ళ అవగాహన వాళ్ళలో కూడా వచ్చిందా? దాదాపు 1 year అయిపోయింది జరిగి, 1 year అయిపోయింది. ఇప్పుడు ఒక అవగాహన వచ్చిందా? మీరు అక్కడ వచ్చింది, కానీ వాళ్ళు కలిసి ఏం ప్రోగ్రాంలు ఏం చేయట్లేదు. బహుశా రేపు పొత్తంతా పవన్ కళ్యాణ్ గారు డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళందరూ కలిసి చేస్తారేమో, కానీ బట్ ఇప్పటికైతే ఆ డివిజన్ ఉంది. ఓకే, ఆ డివిజన్ అయితే ఉంది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక లీడర్ వచ్చాడు అనుకోండి, ఇలా ఆహ్వానం పలుతారు, మీట్ అండ్ గ్రీట్లు పెడతారు, దానిలో ఏం ఇబ్బంది లేదు. అవును, దానికి అందరూ పిలుస్తుంటారు. ఇప్పుడు బీజేపీలో ఈవెంట్స్ ఉంటాయి అనుకోండి, ఇప్పుడు బోత్ టీడీపీలో వస్తారు, వైసీపీలో వస్తుంటారు, అసలు ఇబ్బంది ఉండదు. అట్లా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు కోడెల ప్రసాద్ గారు వచ్చారు నేను ఉన్నప్పుడు, ఇప్పుడు 2007లో. అప్పుడు అందరూ ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితులు ఉన్నారో, అప్పుడు వైసీపీ లేదనుకోండి, విత్ అన్ని ఎవరుంటే అందరూ వచ్చారు. దాన్ని ఎప్పుడు కూడా పొలిటికల్ ఈవెంట్ లా చేసేవాళ్ళం కాదు. ఎనీ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాము ఓన్లీ ఆయన గురించి రిప్రజెంట్ చేయడం తప్ప పార్టీల గురించి ఉండేది కాదు. బట్ ఇప్పుడు అవేమైపోయినాయంటే బ్యానర్లు పెట్టడం, అది తెలంగాణలో కూడా అందుకున్నారు. అవును, మొట్టమొదటిసారి ఈవెన్ బండి సంజయ్ గారికి కూడా బీజేపీ బ్యానర్తో ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చింది. అట్లా అయిపోయింది అనమాట. యాక్చువల్లీ మీట్ అండ్ గ్రీట్ వెరీ సింపుల్గా పెట్టేవాళ్ళం. బట్ ఈసారి ఏమైపోయిందంటే ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్ ఉండడం వల్ల అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, మారింది అనమాట. అమెరికా అగ్రదేశంలో అక్కడంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, బిజినెస్లో చేస్తుగా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ మన తెలుగు వాళ్ళు కులాల వారీగా విడిపోయి చిన్న చిన్న విషయాలపైన, రాజకీయాల పట్ల కుమ్ములాటలు చేసుకోవడం కొంత దారుణమైన విషయమే అని చెప్తున్నారు. అంటే అక్కడ సంక్షేమం కోసం లేదా వాళ్ళ కలిసి అందరూ మన తెలుగు వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడాల్సిన చోట రాజకీయాలకు బలి కావడాన్ని కూడా ఈయన క్వశ్చన్ చేస్తున్నారు గోపి గారు. అయితే రాజకీయ పార్టీలు అంటే ఒకటేమో కులాల పరంగా డివైడ్ అయి ఉన్నారు, ఇంకోటి పార్టీల పరంగా వాళ్ళ బ్యానర్లు పెట్టి కూడా అక్కడ సమావేశాలు జరపడం దారుణమైన విషయమే మరి.